సార్ ఇది మనము ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుందామని. మరి మీకు ఆల్రెడీ ఉంది కదా ఇది వరకు, ఏది తీసుకుంటే బెటరు? ఆల్రెడీ నాకు ట్రబుల్ అయింది కొంచెం హాస్పిటల్లో, అయితే డాక్టర్ సజెషన్ చేసిండు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోరి, తర్వాత ఎప్పటికైనా ఫ్యూచర్లో అవసరం ఉంటుందని. మీకు అలా టచ్లో ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా, ఏది తీసుకుంటే బాగుంటుంది, ఏ కంపెనీ బాగుంది? అదే కరెక్టే సార్, మీకు కూడా నేను దాదాపు ఒక 2 years నుండి చెప్తున్నా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి సార్, తీసుకోండి సార్, ఇట్లా ఉంటుంది, ఇట్లా ప్రాబ్లం అయినప్పుడు ఇట్లా మనకు కవరేజ్ అవుతుంది. తీసుకున్న తర్వాత నుండి మినిమం ఒక 1 month తర్వాత నుండి వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. మనకు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మీరు ఏ కంపెనీలో తీసుకున్నా ఏం కాదు, కానీ మనం తీసుకున్న కంపెనీలు ఏంటంటే స్టాండ్ ఎలోన్ కంపెనీస్ ఏమి ఉంటాయి, మనకు బెనిఫిట్స్ అనేవి బాగుంటాయి. అందులో మనం తీసుకునేది ఏంది ఎక్కువ స్టాండ్ ఎలోన్ కంపెనీలు అంటే మనదంటే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఓకే అనేది బాగుంటుంది. కేర్ కూడా బాగానే ఉంటుంది, కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ 2 బాగానే ఉంటాయి. ఇందులో ఏది తీసుకున్నా పర్లేదు. ఇందులో మనకి ఏంటంటే ఒక అప్డేటెడ్ పాలసీలు వచ్చినాయి ఇందులో, అందులోనే అప్డేటెడ్ పాలసీలు వచ్చినాయి. స్టార్ హెల్త్ లో మనకి ఏంటంటే సూపర్ స్టార్ పాలసీ అని, ఓకే, అట్లా అనేది మంచి పాలసీ వచ్చింది. కేర్ హెల్త్ లో కేర్ సుప్రీం అని చెప్పి అట్లా 2 పాలసీ ఉన్నాయి. ఇందులో మీకు ఏది తీసుకున్నా ఒక్కటే, కానీ ఏంటంటే మనం తీసుకునేది ఏంటంటే మన ఫ్యామిలీకి మన పొజిషన్ బట్టి మన దాన్ని బట్టి మనము ఏదైనా చూస్ చేసుకోవాలి. ఎంత ప్రీమియం తక్కువ ఉంటుందో అందులో మనకి వెళ్ళిపోవాలి. ఈ 2 ఏదైనా బాగానే ఉంటుంది, ప్రీమియం ఏది తక్కువ ఉంటే అందులోకి వెళ్ళిపోండి, నో ప్రాబ్లం. అదొకటి. ఇంకొకటి రెండోది ఏంటంటే ఈ స్టాండ్ అలోన్ కంపెనీల వల్ల ఎటువంటి క్లెయిమ్ పరంగా ఎటువంటి ప్రాబ్లం ఉండదు మనకు. అదొకటి మనం చెక్ చేసుకోవాలి. అయితే ఆల్రెడీ మీరు ఇదివరకు తీసుకోరు కదా, అయితే మీకు ఆల్రెడీ మీరు క్లెయిమ్ చేసుకోరు కదా, క్లెయిమ్ చేసుకుని బెటర్ అనిపించింది. నేను దాదాపు 5-6 లక్షల వరకు క్లెయిమ్ చేసుకున్నా నేను గత 7 సంవత్సరాల నుండి. ఓకే, నేను చేసుకున్నా అంటే ఇట్లా చేసుకోండి సార్ అని మీకు సజెషన్ మీరేమో వినకపోయారు. ఓకే, అది అని ఇదని చెప్పలేము ఇట్లా అప్పుడు మనకి ఏం ప్రాబ్లం రాదు. కార్ కొంటారు, కార్కి ఇన్సూరెన్స్ కడతారు, బండి కొంటారు, బండికి ఇన్సూరెన్స్ కడతారు. మరి ఇవన్నీ చేసిన తర్వాత మీకు ఇది ఉండేసరికి ఇది బాగుంది, ఫస్ట్ మీకు మీరు ఫ్యామిలీ చూసుకోండి అంటే ఇది దీనికి ఆలోచించలే కదా సార్. మాక్సిమం అందరం ఓకే ఉంటారు కదా అన్న సజెషన్ తోటి సరే నడుస్తుంది, బాగానే ఉంది కదా. మరి అట్లా అనుకుంటే కార్ కింద తీసుకున్నారు సార్ ఇన్సూరెన్స్? మరి కార్ అంటే ఏమున్నది ఇప్పుడు, కార్ మీరు కొన్నదే పాత కారు అయినా కూడా దానికి ఇన్సూరెన్స్ తీసుకున్నారు 10,000 పెట్టి. ఇక ఫ్యామిలీ ఉంటాం కదా సార్ కార్లో, మనం ఇండివిజువల్ తిరిగి ఫ్యామిలీతో తిరిగేది కాబట్టి ఏదైనా మంచి అయినా షేడ్ అయినా కొంచెం ఉంటుంది. ఇప్పుడు కార్లో తిరగకుండా రోగం రాదా? హాస్పిటల్ అట్లా ఆలోచించలే కదా, అంటే అలా ఉన్నది తీసుకోవాలి. ఇక సరే అట్లా డీల్ అయిపోయింది కొంచెం, అందుకని ఇప్పుడు అవగాహన వచ్చింది కాబట్టి 2 లక్షల రూపాయలు అయిపోయిన తర్వాత ఇప్పుడు అవగాహన వచ్చింది, తీసుకుంటే బెటర్. ఇప్పటికి ఇంకా మీరనే కాదు, ఇప్పటికి కొంతమందికి యాక్సిడెంట్లు అయ్యి లక్షలు పెట్టుకొని కూడా ఇప్పటి వరకు కూడా ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళు నాకు తెలిసి నా ఒక సర్కిల్ అనే దాదాపు 100 మంది పైన. నేను చెప్పిన వాళ్ళు ప్రతి ఒక్కరు దాదాపు ఏదో ఒక యాక్సిడెంట్ అట్లా చేసిన వాళ్ళు తీసుకోమని బతిలాడితే కూడా తీసుకుంటలేరు. అట్లా డీలే అయిపోయింది సార్. చాలా మంది వాళ్ళు ల్యాండ్లు అమ్ముకుంటారు, అన్ని అమ్ముకున్నారు, దాదాపు 15 గుంటలు అమ్ముకొని ఖర్చు పెట్టారు, కానీ మళ్ళీ ఇన్సూరెన్స్ తీసుకోమంటే రేపు మా 10 అంట. అట్లా ఉన్నారు జనాలు. నేనే ఉన్నా కదా సార్, మా పాప గానీ నాకు గానీ మీరు 2-3 సార్లు హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు కూడా మీరు చూసి ఇక తీసుకుంటే బాగానే ఉంటుందని మళ్ళీ ఆలోచించి ఇక ఇట్లా అయింది కాబట్టి ఇక మళ్ళీ నెక్స్ట్ తీసుకోండి. మీరు స్టార్ హెల్త్ తీసుకోండి, బాగానే ఉంటుంది, ప్రీమియం కూడా తక్కువనే ఉంటుంది. మనకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది మనకు. మీకు అంటే ఎంత ఉంటుంది బడ్జెట్ ఏంటంటే ఏజ్ ని బట్టి మీ ఇంట్లో మెంబర్స్ ని బట్టి ప్రీమియం అనేది డిసైడ్ అవుతుంది. ఓకే, మీరు తీసుకున్న తర్వాత నుండి ఏంటంటే ఇన్సూరెన్స్ అనేది 1 month తర్వాత నుంచి మనకు వర్తిస్తుంది. మినిమం 30 days వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఓకే, ఒక 30 days తర్వాత మనకు యాక్టివ్ అవుతుంది. అంటే దీనిలో ఏమేమి ఉంటది మనకు? ఇప్పుడు 30 days తర్వాత డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ అటువంటి వాటికి మనము క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే, మీరు తీసుకున్న మినిమం ఏ పాలసీ తీసుకున్నా గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 10 లక్షలకు తగ్గకుండా తీసుకోండి ఇన్సూరెన్స్. మినిమం 10 లక్షలు ఉండాలి. ఓకే, 5 lakhs 5 lakhs ఉంటది, కానీ దానివల్ల మీకు చాలా ప్రాబ్లమ్స్, కో పేమెంట్ కానీ అట్లా చిన్న ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఏంటంటే మళ్ళీ మీరు లాస్ అయిపోతారు. మినిమం ఏ ఇన్సూరెన్స్ తీసుకున్నా బెడ్ ఛార్జ్ పరంగా కానీ అటువంటి పరంగా 10 లక్షల పాలసీ తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే 10 లక్షల పాలసీలు ఇప్పుడు వచ్చిన ఇన్సూరెన్స్లు అన్నీ అప్డేట్ ఏంటంటే రిజిస్టరేషన్ ఉన్నాయి. ఒక 10 లక్షలు తీసుకుంటే దాన్ని ఒక 60-70 లక్షల దాకా యూజ్ చేసుకోవచ్చు పాలసీలు. 10 లక్షల లోపు డిశ్చార్జ్ అయ్యారు అనుకోండి, మళ్ళీ 10 లక్షలు, అవే 10 లక్షలు మళ్ళీ వస్తాయి, యాడ్ అవుతాం అదే సంవత్సరంలో.
అట్లా ఉంటాయి అన్నట్టు. ఇలా ఈ కంపెనీలో ఈ కంపెనీలో ఉంది, వేరే దాంట్లో లేదా? వేరే దాంట్లో ఉంటాయి, ఉంటది కానీ ఇందులో చాలా బాగున్నది మనకు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మీకు ఆల్రెడీ ఒకటే పాప కదా, ఇంకో పాపకు ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, మన దాంట్లో స్టార్ హెల్త్ లో ఉమెన్స్ కేర్ పాలసీ అని ఉంది. ఓకే, ఓన్లీ వాళ్ళకి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. మినిమం 50,000 వరకు మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. మినిమం తీసుకుంటే ఏంటంటే 15 lakhs వరకు తీసుకోవాలి. 50,000 క్లెయిమ్ చేసుకోవచ్చు. పుట్టిన బిడ్డకు day 1 నుంచి కవరేజ్ ఉంటుంది. అట్లా అట్లా కూడా చేసుకోవచ్చు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి ఏదైనా ఆల్రెడీ నెక్స్ట్ సోర్స్ ఏదైనా ఉంటే దానికి ఏమన్నా మనకు ఆల్టర్నేటివ్ లాభం ఉన్నా నష్టం ముందే చెక్ చేసుకోవాలి. మీరు ఏంటంటే ఆన్లైన్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు, గుర్తుపెట్టుకోండి. ఆన్లైన్లో మీకు చెప్పేటోళ్ళు ఉండరు, మీరు వచ్చి క్లెయిమ్ చేసేటోళ్ళు ఉండరు, మీకు వచ్చి మీ దగ్గరికి వచ్చి పట్టించుకునే వాళ్ళు ఉండరు. మీరు ఫోన్ చేస్తే ఫోన్ కలుస్తుంది, కలవది. అది నమ్మకం అది అంటే పర్సన్ అంటే నమ్మచ్చు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆన్లైన్లో హెల్త్ పాలసీలు కానీ ఇంకొక ఏజెంట్ త్రూలు అయితేనే బెటర్. అది ఒకటి సర్వీస్ ఇస్తాడు, మీకు అందుబాటులో ఉంటాడు. మనకు కనీసం మీకు ఆయన అందుబాటులో లేకుండా ఫోన్ ద్వారా ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలని మీకు సజెషన్ ఇస్తాడు. లేకపోతే అతనికి తెలిసిన పర్సన్ అన్న మీకు అటాచ్ చేసి అక్కడ హాస్పిటల్ కన్నా పంపిస్తాడు. అలాంటిది ఒకటి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఏ పాలసీ తీసుకున్నా, ఏ ఇన్సూరెన్స్ తీసుకున్నా, ఏది తీసుకున్నా, టర్మ్ కానీ హెల్త్ కానీ సేవింగ్ పాలసీ, ఏ పాలసీ తీసుకున్నా మీరు కంపల్సరీ మీరు త్రూ ఏజెంట్ ద్వారానే వెళ్ళండి. ఏజెంట్ అయితేనే బెటర్. మీరు హెల్త్ పాలసీ అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు ఖచ్చితంగా 10 లక్షల కన్నా తక్కువ తీసుకోవద్దు. ఇప్పుడు ఆన్లైన్ లో డిస్కౌంట్లు ఎక్కువ వస్తున్నాయి. ఆన్లైన్ డిస్కౌంట్ ఎక్కువ వస్తుంది. ఓకే, మీకు డిస్కౌంట్ ఎంత వస్తుంది ఎక్కువ అంటే దానికన్నా మాట ఒక 1,000-1,500 రూపాయలు లేకపోతే 600-700 డిస్కౌంట్ 20% అట్లా డిస్కౌంట్ పెట్టారు కదా. డిస్కౌంట్ పెట్టారు. దానిలో డిస్కౌంట్ ఒక్క రోజు కొరకు చూసుకుంటారా లేకపోతే మీకు సర్వీస్ చూసుకుంటారా? అందులో ఇప్పుడు చాలా మంది అంటే ఇంకా ఏజెంట్ కమిషన్ ఇవన్నీ ఆలోచిస్తారు కదా సార్. అయితే ఇదైతే అవసరం లేదు కదా. అవును, ఆన్లైన్ డిఫరెన్స్ అదే. మీరు కమిషన్ కొరకు చూసుకుంటారు. మీకు ఏమైనా ఎమర్జెన్సీ అయినప్పుడు ఏజెంట్ అంటే ఇప్పుడు మీ వైఫ్ కు తెలిసి ఉంటది, ఏజెంట్ ఎవరో మీకు తెలిసి ఉంటది. ఆన్లైన్ లో తెలిసి ఉంటది మీ వైఫ్ కు. మీరు ఏజెంట్ ఫోన్ చేస్తే ఇట్లా అన్నకి ఇట్లా అయింది, నాకు మా అమ్మ ఆయనకి ఇట్లా అయింది అని చెప్తారు. అరే మీదే ఏజెంట్ కదా అని ఫోన్ చేస్తారు, అది బాగుంటది. మరి అప్పుడు మీ వైఫ్ చదువు రాదు, ఏం రాదు, ఎవరికి కనుకూడదు ఆన్లైన్ లో. మన ఫోన్ లో ఏం ఓపెన్ చేస్తారు వాళ్ళకి తెలుసు, అది లాకులు ఉంటాయి. అట్లా ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే మనం ముందే చూసుకొని దాని తగ్గట్టుగా మనము మనం ఇట్లా ఫ్యామిలీతో డిస్కషన్ చేసి బెటర్. ఏజెంట్ అందరు గారే పలానా ఆ రోజు మనమే ఒక దగ్గర తీసుకున్నాం కదా పర్సన్ ఫోన్ నంబర్ అయితే బాగుంటది. అట్లా కొంచెం దాంతో ఈజీగా తీసుకో. ఇప్పటికైనా లేట్ చేయకండి. జరిగిపోయింది. ఇప్పటికైనా ఇంకా ఇప్పుడు ఏముందో, మీకు చిన్న పాప ఉంది, వాళ్ళకి కూడా వచ్చింది. ఇప్పుడు ఏంటంటే వర్షాకాలము, నెక్స్ట్ ఫీవర్స్ చిన్న నెక్స్ట్ చలికాలం అయితే నిమోనియా, కానీ ఇప్పటికైనా చూసుకోండి. అది ఒకసారి ఇప్పుడు ఏంటంటే ఏ టైంలో ఏది వచ్చేది ఎవరు తెలియదు. అదైతే మొన్న కాలే అన్ఎక్స్పెక్టెడ్ గా విమానం కూలితే ఎంతమంది చెప్పలేము, ఏ టైం ఎట్లా వస్తుందో. అదే అంటున్నాను సార్, ఇప్పటికైనా మీరు లేట్ చేయకండి. హెల్త్ ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఫస్ట్ తర్వాత మీరు ప్లాన్ చేసుకోండి. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ కానీ ఏదైనా ప్లాన్ ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. లైఫ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవాలి. లైఫ్ కన్నా ముందు ఫస్ట్ మనం లైఫ్ ఇన్సూరెన్స్, ఎందుకంటే కొందరు సాలరీ పర్సన్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికైనా మీరు ప్రతి ఒక్కరు మీ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మీకు ఎవరైతే సజెషన్ చేసిరో, లేదంటే నా కింద నా నెంబర్ ఉంటుంది, నాకైనా పర్లేదు, లేకపోతే మీకు ఎవరైనా సజెషన్ చేసినా అతని నెంబర్కైనా మీరు కాల్ చేసి ఇప్పటికైనా లేట్ చేయకుండా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది పక్కా తీసుకోండి. ఏ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా స్టాండ్ ఎలోన్ కంపెనీలో తీసుకోండి. దానివల్ల మీకు క్లెయిమ్ అనేది చాలా బాగుంటుంది. అదొకటి మాత్రం మర్చిపోకండి. స్టార్ హెల్త్ అనేది చాలా బాగుంటుంది, లేకుంటే కేర్ హెల్త్ అయినా చాలా బాగుంటుంది. నో ప్రాబ్లం, ఏదైనా నో ప్రాబ్లం, తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ బెల్ ఐకాన్ నొక్కండి. తద్వారా ఏంటంటే మీకు ఎలాంటి సహాయం కావాలంటే మా నెంబర్ ఖచ్చితంగా కాల్ చేయండి. మీకు 100కు 200% మేము 100% హెల్ప్ చేస్తాం. మీరు ఎక్కడ పర్సన్స్ అయినా సరే మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం. మీరు మా కస్టమర్లు అయినా కాకున్నా పర్లేదు, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, ఎలాంటి నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నా, లేదంటే మీకు ఎక్కడ ఏ హాస్పిటల్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మేము వాళ్ళతో మాట్లాడగలుగుతాం. ఒకసారి చూసి కాల్ చేయండి. మీ పర్సనల్గా మీకు ఎలాంటి మాకు ఏమైనా ఉంటే రిఫరెన్స్లు ఉంటే మాత్రం కంపల్సరీ అండి మేము వాళ్ళకి 100% సర్వీస్ ఇవ్వగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్.